బీపీటీ ఎంఎల్టీ అనస్థీషియా కార్డియాలజీ రేడియాలజీ కోర్స్ ఏదైనా సొల్యూషన్ ఒకటే అరోరా యూనివర్సిటీ ఉప్పల్ హైదరాబాద్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ లుంబిని. యూజువలీ మనం సేవ్ చేసుకోవాలి అనుకున్నా, ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నా మనకు తోచిన దాంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. బట్ ఒక గైడెడ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మనకు కావాల్సిన రిటర్న్స్ అండ్ మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్ మనము చూడొచ్చు అనమాట రిటర్న్స్. సో క్లియర్గా ఒక గైడ్ అయితే కావాలి. అయితే మ్యూచువల్ ఫండ్స్లో కూడా కొన్ని టిప్స్, ట్రిక్స్ అండ్ టెక్నిక్స్ ఉంటాయి అనమాట. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో జాయిన్ అయిపోతున్నారు ప్రముఖ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ మెరుపుల మధు గారు మనతో పాటున్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. హలో అండి. రైట్ సార్. సో మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడితే మెయిన్గా ఎస్ఐపి మధ్య చాలా మంది వేస్తున్నారు. ఎంతో కొంత ఒక 2-5 లేదా 5,000 నుండి స్టార్ట్ చేస్తున్నారు అట్లీస్ట్. అయితే యూజువలీ మనకు ఎస్ఐపిలో చూసుకుంటే ఒక 15-15-15 ఫార్ములా ఉంది. ఇది వెరీ బేసిక్ అయిపోయింది. 15,000 పర్ మంత్, 15 years చేస్తే 15% రిటర్న్స్ వస్తాయి అని చెప్పేసి ఒక లిమిటెడ్ పీరియడ్లో మనము 1 crore అనేది ఎర్న్ చేయడం చాలా కష్టమైపోయింది. సో ఇప్పుడు ఎక్కువగా 5, 15 and 30 రూల్ వినిపిస్తుంది. సో ఏంటి దీనివల్ల నిజంగానే మనం అనుకున్న బల్క్ 1 crore అనేది అచీవ్ అవుతామంటారా? మనం ఎస్ఐపి అనేది బాగా పాపులర్ అయింది కూడా 15-15 రూల్తోనే. ఈ 15-15-15 రూల్లో ఏంటంటే మనం 15 సంవత్సరాలు 15,000 ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అప్రాక్సిమేట్లీ మీరు నిఫ్టీ యొక్క రిటర్న్ చూసినా ఇది చూసినా ఒక 30-35 years హిస్టరీ చూస్తే యావరేజ్గా 15-15.5% రిటర్న్ అనేది ఉంది. బట్ జనరల్ యాజ్ ఫర్ సెబీ 12.6 అనేది రిటర్న్ అనేది చెప్పుకోవాలి. బట్ అనే అజంప్షన్ దెర్ ఆర్ మెనీ ఫండ్స్ 15 కంటే ఎక్కువ రిటర్న్ ఇచ్చినవి ఉన్నాయి, 18, 20, 21 కూడా ఇచ్చినాయి. బట్ యావరేజ్ ఫండ్స్ రిటర్న్ వచ్చేసరికి 12-13% ఉంటుంది. అండ్ మంచి ఫండ్స్ అయితే డెఫినెట్లీ 15% ఓవర్ ద ఇయర్ పీరియడ్ ఆఫ్ 15 yearsలో ఈజీగా అచీవ్మెంట్ చేసే ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ 15,000 ఎస్ఐపి అనగానే 15 సంవత్సరాలు. కానీ చాలా మందికి ఇక్కడ 15,000 ఎస్ఐపి ఓకే, బట్ 15 సంవత్సరాలు అనేసరికి చాలా పెద్ద హెవీ పీరియడ్ అనిపిస్తుంది. చాలా మంది ఆ కాంపౌండింగ్ చూడకుండా నాకు రిటర్న్స్ తక్కువ వస్తున్నాయి నేను చెప్పేసి ఒక పీరియడ్ పాస్ చేసేస్తారు. మళ్ళీ ఉన్నప్పుడు మళ్ళీ చేద్దామని పోనీ కంటిన్యూ చేద్దాం అనుకున్నా కూడా 15 సంవత్సరాల పీరియడ్ ఏదైతే ఉంటుందో మనకు మెంటల్గా కొంచెం అదొక పెద్ద బ్లాకేజ్ పీరియడ్ లాగా ఉంటుంది. నిజానికి ఏంటంటే చాలా మందికి మీ లాస్ట్ గ్రాడ్యుయేషన్ ఎప్పుడు అయిపోయింది అని చూస్తే ఏదో మొన్ననే అన్నట్టు అనిపిస్తుంది. కానీ చూస్తే 15 years 20 years ఎప్పుడో దాటిపోతుంటుంది. అలాగే పిల్లలు కూడా మనం నిన్న మొన్నటి వరకు ఫస్ట్ సెకండ్ క్లాస్ అనుకునే వాళ్ళు ఎప్పుడో 10th class వచ్చారో మనకు తెలియదు. అంటే 15 years పీరియడ్ అనేది సైకాలజికల్గా పెద్ద పీరియడ్ అయినప్పటికీ నిజానికి ప్రాక్టికల్గా చాలా తక్కువ పీరియడ్. బట్ స్టిల్ మెనీ పీపుల్ ఏంటంటే ఎస్ఐపిలో మంచి రిటర్న్ చూడాలంటే కనీసం ఒక 6 నుంచి 7 సంవత్సరాలు ఆగాలంటారు ఎవరైనా. 10 సంవత్సరాలు ఆగితే కానీ మనం పెట్టిన అమౌంట్ డబుల్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు. సో ఇలా ఉన్నప్పుడు మనం 15,000 ఎస్ఐపినే పట్టుకొని 15 సంవత్సరాలు చేసామనుకోండి, ఒక్కసారి మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే ఎంతో కొంత చేస్తున్నాం కదా అన్నట్టు మన మైండ్లో ఉండిపోతుంది. మీరు 50,000 రూపాయల శాలరీ అవనివ్వండి, ఒక 5 లక్షల శాలరీ అవనివ్వండి, వన్స్ దే స్టార్టెడ్ సంథింగ్ వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. ఇంకా మిగిలినవన్నీ ఖర్చులు ప్లాన్ చేసుకుంటారు. జనరల్గా ఏంటంటే ఈ ఖర్చులు అనేటివి ప్రతి ఫ్యామిలీ మీద దాడి చేస్తూ ఉంటాయి. ఎంత డబ్బు వస్తే అంతకు దానికి సరిపడా లేదా దానికంటే ఎక్కువ ఖర్చులు అనేటివి మనకు వస్తూనే ఉంటాయి. సో అప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఈ ఇన్వెస్ట్మెంట్ని పెంచకుండా, ఇప్పుడు చాలామంది ఎస్ఐపి టాప్అప్ గురించి మాట్లాడినాం, కానీ టాప్అప్ ఎంతమంది చేస్తున్నారు అది పాసిబుల్ అయ్యే విషయం కాదు. అండ్ ఈ రోజులున్న జాబ్ ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఉందంటే, ఒకప్పుడు గవర్నమెంట్ జాబ్స్ ఉండేటివి అండ్ ఫైనాన్షియల్ సెక్టర్లో ఇక్కడ వెరీ స్టాండర్డ్ జాబ్స్ ఉండేటివి. బట్ ఇప్పుడు ఏంటంటే ఐటీ రిలేటెడ్ జాబ్స్ కానీ, సెల్ఫ్ ఎంప్లాయిడ్స్ కానీ, ప్రొఫెషనల్స్ కానీ వాళ్ళ ఇన్కమ్ అనేది ఎవ్రీ ఇయర్ సపోర్ట్ చేయదు. టాప్అప్ ఎస్ఐపి చేద్దామంటే ఎవ్రీ ఇయర్ సపోర్ట్ చేయదు. సో అలాంటి వాళ్ళ కోసం ఒక గ్రేటెస్ట్ టూల్ ఏంటంటే ఎస్ఐపిలో లిమిటెడ్ పీరియడ్ ఎస్ఐపి. ఈ లిమిటెడ్ పీరియడ్ ఎస్ఐపిలో మనం ఇందాక అనుకున్నట్టు ఏంటంటే 15 ఈ 15,000 ఎస్ఐపి చేసి 15 years కంటిన్యూ చేస్తే అప్రాక్సిమేట్లీ మనం ఒక 15,000 అంటే అప్రాక్సిమేట్లీ మనం సంవత్సరానికి ఒక 1,80,000 రూపీస్ అలా ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. అండ్ దాన్ని మీరు అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతే అరౌండ్ 15 years ఆఫ్ ద టైంలో మీకు 92 నుంచి 94, 98 లేదా 1 year వరకు మనకు కార్పస్ అనేది బిల్డ్ అవుతుంది. ఇదే ఎస్ఐపిని మీరు కాస్త డబుల్ చేయాలి. మీరు కనుక 15,000 ఎస్ఐపిని డబుల్ చేసి 30,000 చేయగలిగితే మీకు 10 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ తప్పుతుంది. ఓకే, 15 సంవత్సరాలు 15,000 ఎస్ఐపి చేస్తే మీకు 1 year కార్పస్ అప్రాక్సిమేట్ ఎలాగైతే క్రియేట్ అవుతుందో, మీరు 30,000 చేసి
5 సంవత్సరాల తర్వాత మీ ఎస్ఐపిని స్టాప్ చేసేస్తే సేమ్ కైండ్ ఆఫ్ కార్పస్ జనరేట్ అయిపోతుంది. కానీ ఎస్ఐపిలో ఎప్పుడైనా సరే టైం ఇంపార్టెంట్, ఎక్కువ డ్యూరేషన్ చేస్తేనే మనకు అది కార్పస్ ఎక్కువ అవుతుంది అని అంటారు కదా. ఎస్, కాకపోతే ఇక్కడ మనం 5 సంవత్సరాలు చేసిన తర్వాత మళ్ళీ బయటకు తీయట్లేదు మనీని. 15th ఇయర్ వరకు దానిలోనే ఉంచుతున్నాం. ఓకే ఓకే. సో అలా ఉంచడం వల్ల మొదటి ఇనిషియల్ ఇయర్స్లో న్యాచురల్గా మీరు ఇప్పుడు 15,000 ఎస్ఐపి చేశారనుకోండి, మనం చేసే 1.8 lakh లేదా 2 lakh రూపీస్ ఏదైతే ఉంటుందో మొదటి 4-5 ఇయర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి దగ్గర దగ్గర 10 to 12 years టైం అనేది దొరుకుతుంది కాంపౌండ్కి. లాస్ట్లో చేసిన 5 years దానికైతే అసలు కాంపౌండ్కి టైమే దొరకదు. దానివల్ల మీరు ఆ 15,000 ఎస్ఐపి లాస్ట్ వరకు చేసినా కూడా అదే కార్పస్ క్రియేట్ అవుతుంది. లెట్స్ సే ఇక్కడ మీరు 30,000 ఎస్ఐపి సంవత్సరానికి చేస్తున్నారు అనుకుంటే 3.6 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. 3.6 lakhs into 5. ఈ 5 yearsలో చేసిన కార్పస్ ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ సేమ్ కార్పస్, అక్కడిక్కడ దాదాపు కొంచెం తక్కువ ఉంటుంది. సో కాకపోతే మీకు 10 సంవత్సరాల కాంపౌండింగ్ టైం దొరుకుతుంది. లాస్ట్లో చేసిన దానికి మనకు టైం ఎక్కువ ఉండదు. లాస్ట్లో చేసిన దానికి టైం ఉండదు కాబట్టి అక్కడ తగ్గిపోతుంది. రెండోది టైం వాల్యూ ఆఫ్ మనీ అంటారు. 15th ఇయర్కి వచ్చేసరికి మీకు 15,000 వాల్యూ పడిపోతుంది. కానీ మనం ఇన్వెస్ట్మెంట్ని పెంచే అవకాశం అనేది తర్వాత రాదు. ఇప్పుడు యంగ్ కపుల్ ఉన్నారనుకోండి, ప్రొవైడెడ్ బై 3 to 4 years 5 years చిల్లర్ ఉన్నారు, వాళ్ళు అప్ టు 8th 9th 10th క్లాస్కి వచ్చేంత వరకు పెద్ద ఖర్చులు అనేవి ఉండవు, ఎలాంటి ఫంక్షన్స్ కూడా దాదాపు ఉండవు, అండ్ ఎర్నింగ్ కూడా బాగుంటుంది 35 నుంచి 45 మధ్యలో. అలాంటి టైంలో కనుక మీరు రిస్క్ చేయగలిగితే తర్వాత వన్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిందని అంటే మీరు ఎస్ఐపిని పెంచడము అనేది అసలు ఇంకా జరిగే పని కాదు. చాలామంది ఏమనుకుంటారంటే ఆఫ్టర్ 10 years తర్వాత ఇంకా నేను ఫైనాన్షియల్ ఫ్రీ అవుతాను, అప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ పెంచుతాను, ఇన్సూరెన్స్ పెంచుకుంటాను అని అనుకుంటారు. కానీ బై 40-45 ఏమవుతుంది అని అంటే, ఒకటి పేరెంట్స్ బాధ్యత మన మీద పడుతుంది, 2 పిల్లలు హయ్యర్ ఎడ్యుకేషన్కి వచ్చేస్తారు, అండ్ దాని తర్వాత ఇల్లు లాంటివి ఏమన్నా కొంటే దానికి సంబంధించిన ఈఎంఐస్ బర్డెన్ అనేది జరుగుతుంది, కార్ అప్గ్రేడ్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి ఇష్యూస్ వల్ల ఏంటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ని అప్గ్రేడ్ చేయలేరు. అందుకని ఈ 10 years మనం పీరియడ్ని తగ్గించుకోగలిగితే మనం ఈ 5 yearsలో నేను ఇప్పుడు 15% రూల్ చెప్పాను, బట్ కొంతమందికి ఈ 15% 30,000 చేయడానికి కొంతమందికి పాసిబుల్ అవుతుంది, కొంతమందికి అంతకంటే ఎక్కువ కూడా పాసిబుల్ అవుతుంది, కొంతమందికి పాసిబుల్ కాదు. ఇప్పుడు మీ రిక్వైర్మెంట్ని బట్టి బై ద ఇయర్ ఆఫ్ 15th మనకు 1 CR కావాలా, 2 CR కావాలా, 3 CR కావాలా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఎస్, అప్పుడు మనం ఇతర 30,000 పెడితే 1 CR అవుతుంది. డెఫినెట్లీ ఇంటర్నెట్ అప్రాక్సిమేట్లీ అయితే 90 అవ్వచ్చు, లేదంటే 1.1 అవ్వచ్చు. తేడా అనేది ఒక 1 year అటు ఇటు అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడైనా సరే మ్యూచువల్ ఫండ్స్లో 15 ఏళ్ళలో ఎలా గ్యారంటీ అనే కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, మన కామెంట్లో కూడా చూస్తూ ఉంటాం. మ్యూచువల్ ఫండ్ అనేది సచ్ ఏ బ్యూటిఫుల్ సబ్జెక్ట్. మీకు 15th ఇయర్లో కాకపోతే 16th ఇయర్లో అయినా 17th ఇయర్లో అయినా అయిపోతుంది 100%. ఎందుకంటే మార్కెట్లో ఒక్కొక్కసారి అప్స్ అండ్ డౌన్స్ అనేది వెరీ కామన్. ఏదైనా ఇప్పుడు ఇలాంటి ఇరాన్ వార్ లాంటిది ఏదైనా జరిగింది అనుకోండి, బై 14th ఇయర్లో జరిగితే ఇంకొక 1 year ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎప్పుడైనా మరీ డిప్రెషన్లోకి పోతే కనుక ఏం చెప్పలేం. ఎస్ అంతే. ఐ మీన్ డౌన్లోకి వెళ్ళిన సందర్భాలు కూడా మీరు చూడండి. దేర్ ఆర్ పీపుల్ డూయింగ్ ఎస్ఐపి ఫ్రమ్ 2006, 1995. వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో మీరు ఎలాగ చూడలేరు, కాకపోతే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎంత గ్రో అయిందో మీరు చూడొచ్చు. గూగుల్లోకి వెళ్ళి ఏ ఫండ్దైనా ఎన్ఏవి హిస్టరీ అని కొట్టండి, మీకు నచ్చిన 20-25 years హిస్టరీ ఉన్న ఏదైనా ఒక ఫండ్ అది ఫండ్ హిస్టరీ ఎన్ఏవి హిస్టరీ అని కొట్టండి. అందులో ఎవ్రీ ఇయర్ ఇంక్లూడింగ్ మంత్ డేస్తో సహా ఎన్ఏవి అప్డేట్ అయి ఉంటుంది. ఆ పర్టిక్యులర్ డే ఎన్ఏవి రోజు కనుక మీరు డబ్బు పెట్టుంటే ఆ రోజు ఎన్ఏవి ఫర్ ఎగ్జాంపుల్ 10 rupees ఉందనుకోండి, ఈరోజు అదొక 2,000 అయింది ఎన్ఏవి. మీరు 10 rupeesలో మీరు పెట్టే 1 lakh rupees డివైడ్ చేసుకోండి. ఆ అమౌంట్ ఇంటూ ప్రజెంట్ ఉన్న కాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఎన్ఏవి, అప్పుడు ఎన్ని యూనిట్స్ వచ్చాయి మీకు, ఇప్పుడు ఎన్ని యూనిట్స్ వస్తున్నాయి, ఇంటూ కొట్టేస్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది. అంటే మీరు కొన్న ల్యాండ్ నిజంగా దానికంటే పెద్ద రిటర్న్ ఇచ్చిందా, మీరు కొన్న గోల్డ్ దానికంటే రిటర్న్ ఇచ్చిందా, మీరు చేసిన ఎస్ఐపి రిటర్న్ ఇచ్చిందా, మార్కెట్ తగ్గినప్పుడు పెడితే ఎలా ఉంది, మార్కెట్ పెరిగినప్పుడు పెడితే ఎలా ఉంది, మీరు షాక్ అవుతారు. ఎప్పుడైతే 2008, 2012, 1980, 1999 ఇలాంటివి కొన్ని సందర్భాల్లో మార్కెట్ మోర్ దెన్ 20% క్రాష్ అయింది. అలాంటి క్రాష్ అయిన సందర్భాల్లోనే హయ్యెస్ట్ వెల్త్ అనేది బిల్డ్ అయింది మనకి. కాబట్టి లిమిటెడ్ పీరియడ్ ఎస్ఐపి ఏంటంటే వెన్ యూ పుట్ మ్యాక్సిమం అమౌంట్ ఇన్ మార్కెట్ అండ్ వెన్ యూ గివ్ ప్రాపర్ టైమ్ ఫర్ కాంపౌండింగ్ యూ విల్ గెట్ గుడ్ రిటర్న్స్. సో దానికని మీరు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనకు గోల్ ఉంది చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అని, దానికి 1 CR కావాలి, తర్వాత రిటైర్మెంట్ ఉంటుంది. మరి దానికి 2 అలా అడ్జస్ట్ చేస్తాం.
మొదటి 5 సంవత్సరాలు పిల్లలకు వదిలేసేయండి. ఓకే ఓకే. నెక్స్ట్ 5 years మీ రిటైర్మెంట్, గేమ్ ఈజ్ ఓవర్. ఇంకా అది తప్ప మనకు పెద్ద పనులు అయితే ఉండవు. అది తీయకపోతే అది మళ్ళీ ఇంకా పెరుగుతూ ఉంటుంది కూడా పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక అసెట్ కదా, ఇట్స్ నాట్ పాలసీ, పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి లిమిటెడ్ పీరియడ్ ఎస్ఐపిలో మీరు మిరాకిల్ చేయొచ్చు. కొంతమందికి 4-5 years ఎక్స్ట్రాగా డబ్బు ఉంది అనుకుంటే వాళ్ళు 1 lakh 2 lakh ఎస్ఐపి కూడా చేసి వదిలేశారు అనుకోండి, గేమ్ ఈజ్ ఓవర్ కదా. మధ్యలో ఎప్పుడైనా వీలైనప్పుడు. ఇప్పుడు కొంతమంది కాంట్రాక్ట్ బేస్డ్ కానీ లేదంటే కొన్ని రకాల కాంట్రాక్ట్ తీసుకుంటారు బయట వేలం పాడి, కొన్ని రకాల బిజినెస్లు వస్తూ ఉంటాయి లైక్ మార్కెట్ యార్డ్లో కానీ అక్కడ కానీ. వాళ్ళకు మళ్ళీ ఆ కాంట్రాక్ట్ నెక్స్ట్ ఇయర్ వస్తుందా లేదు తెలియదు. ఈ 4-5 years టైంలో తను ఎంతైతే సంపాదిస్తాడో అందులో 40% 30% ఇఫ్ పాసిబుల్ అది కనుక ఎస్ఐపి రూపంలో చేసి వదిలేసాడు అనుకోండి, ఆయన రిటైర్మెంట్ ఫిక్స్ అయిపోతుంది, లేదా తను పెట్టుకున్న పెద్ద గోల్ అనేది ఫిక్స్ అయిపోతుంది. దానికోసం ఇప్పుడు 15,000 ఎస్ఐపిని కంటిన్యూ చేస్తే కొన్ని రోజులు ఆయనకు ఆ 15,000 కట్టడం కూడా కష్టం అవ్వచ్చు. కాబట్టి యాజ్ అన్ ఎంత ఎర్లీగా దాన్ని మనం పుటప్ చేయగలిగితే, మార్కెట్లో డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే అంత లాంగ్ టర్మ్కి అంత బెనిఫిట్ అనేది వస్తుంది. ఈ రూల్ ప్రకారం ప్లాన్ చేసుకుంటే చాలా టైం సేవ్ అవుతుంది మనకి. రైట్ సార్, లిమిటెడ్ పీరియడ్లో కూడా మనం 1 crore అచీవ్ చేయొచ్చు. ఎస్, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.